సువార్త. సువార్త అంటే కొంతమంది శుభవార్త అన్నారు. సువార్త అంటే మంచి వార్త అని అర్థం చెప్పారు. గ్రంథంలో అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించినట్టు కొరింథీయులకు అప్పగించినట్టు మన గ్రంథంలో చదివాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో సోదరులు ఇప్పుడు మనం చదివించారు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు అప్పగించిన సువార్తను గురించి ఇలా మాట్లాడారు. మరోసారి చదువుకుంటా. 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి నుండి ఇలా రాయబడింది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అంతే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతున్నానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న యెడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారు ఎందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం అందుకు మీకు అప్పగించుతుంది. అదేదనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనం ప్రకారం ఆయన 3వ దినము లేపబడెను. సువార్త వాస్తవానికి క్రీస్తు ప్రభు చచ్చిపోతే మనకు సువార్త అవుతుందా? నేను చస్తే నాకు మేలు అన్నట్టున్నది. ఆ కోరిక మంచి కోరికేనా? నువ్వు చేస్తే నాకు మేలైన కోరిక మంచి కోరికేనా? కానీ అక్కడ గ్రంథం ఏముందంటే క్రీస్తు మన పాపం నుండి చనిపోయాను, అదే మంచి కోరిక మంచి వార్త అవుతుంది. ఎవరో కానీ చనిపోతే మంచి వార్త అవుతుందా? కానీ అపోస్తలుడైన పౌలు తెలియని సమాచారం ఏమంటే ప్రభువు యేసు చనిపోతే మనకు మేలవుతుంది, స్వార్థ అవుతుంది అని చెప్పాడు. లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపం మీద చనిపోయాను, మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారం 3వ దినం లేపబడను అని విశేషించి తెలియజేయబడింది. సువార్త అంటే ప్రభువు యేసు సమాధి, మరణము, సమాధి, పునరుద్ధానాల్లో ఇవిడి ఉంది. 3 విశేషమైన సంగతులు. ప్రభువు యేసు మన పాపం నిమిత్తం చనిపోయాను, సమాధి చేయబడిన, మృతులను 3వ దినం లేపబడింది అని సువార్త అన్నారు. ప్రభువు యేసు యొక్క మరణం సువార్త ఎలాగవుతుంది? ఒక ఆయన చనిపోతే మనకు మేలా? ఒక ఆయన చనిపోతే మేలు అని ఒక అతను ప్రవచనం చెప్పాడు. యోహాను సువార్తలో 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయప ఎలాగూ ప్రవచించాడన్న సంగతి గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం నుండి ఇలా రాయబడింది. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏం చేయించున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూస్తూ ఊరకుండా ఎడల అందరూ ఆయన మీద విశ్వాసం ఇచ్చుదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఏంటి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకూడనట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోరని వారితో చెప్పాను. తనంతటి తాను ఇలా చెప్పలేదు. కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయ్యిండను కనుక యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చదివిపోయిన దేవుని పిల్లలు ఏకంగా సమకూర్చుటకును సావన ఉన్నాడని ప్రవచించాను. కాబట్టి యూదుల కొరకు మాత్రమే కాకుండా అన్యజనుల కొరకు కూడా ప్రభువు యేసు చావనై ఉన్నాడని ప్రవచనం చెప్పాడు ఒక అతను. కయప ప్రధాన యాజకుడు అయ్యింది. అందువల్ల ప్రభువు యేసు మనుషుల కొరకు చనిపోతాడు అనే ఒక విశేషమైన సమాచారం సువార్త అని చెప్పాడు. యేసు చనిపోవటం సువార్త ఎలాగవుతుంది? లేఖనం ఏముందంటే క్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయాను అని విశేషమైన సమాచారం. నేటి తాజా వార్త. సోమాలయలో అంటే సోమాలయ దేశంలో దీవిలో దీపం సముద్రం చిన్న దీపం అది సోమాలయ.
ఈ సమాజంలో ఉండే జనులు వచ్చిపోయే ఓడలను కొడుతున్నారంట, దోపిడి దొంగలుగా మారారు. కాబట్టి సమాలయ వారు 700 మంది ఆయా దేశస్తులను ఖైదీలుగా పెట్టుకున్నారు. వారిలో మన దేశస్తులు 70 మంది ఉన్నారు. సమాలయ యొక్క ఆధిపత్యంలో వారు దోపిడీ దొంగలు కొంతమందిని బందిపోటుగా పట్టుకొని వారి చెరలో ఉంచేశారు. ఎటు చూసిన సముద్రం, మనుషులు తప్పించుకొని రావడానికి అవకాశం లేకుండా సమాలయ సైనికులు AK-47 రైఫిల్స్ పట్టుకొని కాపాడుతున్నారు. వాళ్ళు నిర్మించేందుకు వారికి సువార్త ఏంటి? వారికి భౌతికమైన సువార్త ఏంటంటే, ఏదైనా ఒక దేశం, అమెరికా లాంటి ఒక దేశం, పెద్ద దేశం వచ్చి రాజీ కుదిర్చి వారితో సంబంధ బాంధాలు మాట్లాడి వారిలో ఉన్న ఆ చెరలో ఉన్న వారిని విడిపించడం వారికి సువార్త అవుతుంది. భౌతికంగా ఎంతకాలం వారు చెరలో ఉన్నారో అంతకాలము కుటుంబాలకు దూరంగా ఉన్నారు, తమ వృత్తులకు దూరమయ్యారు, తమ దేశానికి దూరమయ్యారు, సమస్త సౌకర్యాలకు దూరమయ్యారు. నిరంతరము మరణ భయం చేత తుపాకీ యొక్క అదుపులో మనుషులు 700 మంది ఒకచోట గుంపుగా కూర్చోబడి ఖైదీలుగా ఉంచబడ్డారు. వారి సువార్త అంటే ఎలా ఉంటుందంటే, భౌతికంగా ఈ సువార్త అంటే ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పెద్ద దేశం, అమెరికా లాంటి పెద్ద దేశం వచ్చి వారితో రాజీ పడి వారు కోరిన డబ్బు ఏదో చెల్లించి ఆ చెరవాసులను విడుదల చేస్తే చెరవాసులు ఆ బంధకాల నుంచి విడిపించబడితే వారికి సువార్త అవుతుంది. అలాగున క్రీస్తు యొక్క మరణ వార్త సువార్త ఎలాగ ఉంటుందంటే, ప్రభువైన యేసు మరణ బంధకంలో ఉన్న వారిని, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాటుపడయ్యాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 వచ్చిందండి మాట్లాడబడున్నాయి. హెబ్రీయులకు 2వ అధ్యాయం 14 వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నష్టం చేయుటకును, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను అని రాబడింది. కాబట్టి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన అపవాది బందీలను, సమాలయంలో బంధింపబడిన బందీలు ఎలాగున్నారో అలాగున అపవాదక చెరలో బంధింపబడిన బందీలు అనేక మంది ఉన్నారు. అనేక మంది కాదు, అందరూ లోకమంతా బందీలో ఉన్నారు, అపవాది బంధకంలో ఉన్నారు. అపవాది యొక్క బంధకంలో నుంచి విడిపించబట్టం అనేది సువార్త. అపవాది చెరసాల్లో నుంచి మనుషులు విడుదల పొందటం అనేది సువార్త. కాబట్టి సోమాలయంలో ఉండే ఆ 700 మంది ఫారినర్స్ ఏనాటికానాడు మరణ భయం చేత సౌకర్యాలు లేకుండా, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తిండి తెప్పలు లేకుండా వారికి తుఫాకు యొక్క ఆధ్వర్యంలో ఎలాగో ఉన్నారో, వారికి విడుదల కలగకుండా చుట్టూ సముద్రం కట్టివేయబడి ఉన్నదో అలాగున అపవాది బంధకంలో మనుషులు ఉంచబడ్డారు. అపవాదికి చెరసాలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలుపడ్డాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున, నీకు రక్తమాంసం ఉంది, ప్రభువైన యేసు రక్తమాంసంలో గలవాడే ఇచ్చాడు. ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలుపడ్డాడు. ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలుపడై అపవాది యొక్క చెరసాల్లో బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. అపవాది ఆయన ఊరికనే వదిలిపెట్టలేదు. ప్రభువైన యేసును సైతం శోధించి తన వలలో పెట్టుకోవాలని, తనను కూడా ఒక బందీగా చేయాలని అపవాది ప్లాన్ చేసి ప్రభువైన యేసును అనేక విధాలుగా శోధించాడు. మన ప్రధాన యాజకుడు హెబ్రీ 2వ అధ్యాయం 14 వచ్చంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభవము లేనివాడు కాడు, కానీ ఆయన అన్ని విధంగా మన వల్ల శోధింపబడినను పాపం లేనివాడుగా ఉండేను అని రాబడింది. కాబట్టి పాపం లేకుండా జీవించిన వాడు అపవాది కంటే గొప్పవాడని, బలవంతుడని రుజువు చేసుకున్న ప్రభువైన యేసు అపవాది యొక్క బంధకం నుంచి ఉన్నవారిని విడిపించడానికి వచ్చింది సువార్త.
కాబట్టి ప్రభువైన యేసు మరణం వలన అపవాదిని జయించి వారిని బంధించి అపవాదికి చెరసాలలో ఉన్న వారిని విడుదల చేయటానికి అనే వచ్చిన ఒక విశేషమైన ప్రక్రియ సువార్త అంటారు. కాబట్టి యేసు మన పాపం నిమిత్తం చనిపోయాను, సమాధి చేయబడను, ఆయన 3వ దినం లేపబడను. ప్రభువైన యేసు చనిపోయి సమాధి చేయబడితే 3వ దినం లేపబడకుండా ఉండిపోతే మనుషులకు సువార్త అయ్యే అవకాశం ఉండదు. ఎందుకు చనిపోయిన వాడు ఎవరిని ఏం చేయలేడు. అందువల్ల ప్రభువైన యేసు మరణంతోనే ఆయన కార్యక్రమం అంతమైతే పునరుద్ధానం లేకుండా సువార్త అయ్యే అవకాశం ఉండదు. చనిపోయిన వాడు బందీ అయిపోయి ఉంటాడు. అందువల్ల మరణం యొక్క బంధకంలో ప్రభువైన యేసు బంధింపబడితే అది సువార్త అయ్యడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాస్తవానికి క్రీస్తు యొక్క పునరుద్ధానం వలన బందీలను విడిపించగలిగిన విశేషమైన సామర్థ్యం కలిగిన వాడే ఉన్నాడు. సువార్త అంటే అపవాది యొక్క బందీ గృహంలో వచ్చి విడిపించబడటం అనేది సువార్త. కాబట్టి వాస్తవానికి ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు క్రీస్తు ప్రభువుని అభిషేకించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం సమాచారం రాబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా 61వ అధ్యాయంలో ప్రభువైన యేసును సువార్త ప్రకటించడానికి అభిషేకించబడినవాడని పరలోకమందు దేవుడు తన ప్రవచన గ్రంథంలో తెలియజేశాడు. 61:1 ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, బీదలకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, శరణలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదన దేవుని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారిని ఉల్లాసవస్త్రం ధరించేటకును వగైరా సంగతి ఆయన పంపి ఉన్నాడని సమాచారం. కాబట్టి ప్రభువైన యేసు సువార్త ప్రకటించడానికి వచ్చాడంటే బందీ గృహంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు అన్నమాట. ప్రత్యేకించి ఈ బందీ గృహంలో ఉన్నవారు పాపం చేసి అపవాది యొక్క బందీ గృహంలో బంధింపబడిన వారు దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఆ దేవుని ఉగ్రత కింద ఉన్న వారిని విడిపించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం సువార్త. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో సువార్తను గురించిన సమాచారం ఇలా రాబడింది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. సువార్తను ప్రకటించినప్పుడు ఏం చేయాలో ప్రత్యేకించి గ్రంథాలు ఎలా రాబడింది. యెషయా 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు, స్వర్తమానం ప్రకటించమని సమాధానం సాటించడం అన్నమాట. సువార్త అంటే సమాధానం ప్రకటించేది సువార్త. విరోధుల మధ్యలో సమాధానాన్ని ప్రకటించేది సువార్త. విరోధులు దేవుడు, పరిశుద్ధ దేవుడు, పాపమానవుడు విరోధులై ఉన్నారు. అది విరోధులు. ఆ విరోధుల మధ్యలో సమాధానం ప్రకటించేది సువార్త. శత్రువు భయంకరుడు, మహాబలిష్ఠుడు. కాబట్టి అలాంటి శత్రువుకు విరోధంగా జీవితం కొనసాగించడానికి తేలికైన సమాచారం కాదు. భీకరమైన శత్రువునికి విరోధంగా జీవితము నెమ్మదిగా ఉండదు, సుఖంగా ఉండదు, భయం లేకుండా ఉండదు. అందువల్ల ఘనమైన శత్రువు మనకు మధ్యలో సమాధానం లేకపోతే జీవితం నెమ్మదిగా ఉండడానికి అవకాశం లేదు. కనుక దేవుడు మహా గొప్ప సర్వశక్తుడయ్యండి సామాన్యమైన మనుషుల మధ్యలో విరోధ భావం ఉంది. రోమీయులకు 5వ అధ్యాయం సమాచారం రాబడింది. విరోధులను సమాధానపరిచేది సువార్త. రోమీయులకు 5వ అధ్యాయంలో 9-10 వచనాల్లో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి శత్రువులు, పాపం చేసిన వారు దేవునికి శత్రువులు. దేవుని శత్రువులు అంటే సామాన్యమైన సమాచారం కాదు. అది 5వ అధ్యాయం 9-10 వచ్చి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతుల్ని రక్షింపబడదుము. అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన వారినై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. కాబట్టి వాస్తవానికి శత్రువులను సమాధానపరిచేది స్వార్థ. క్రీస్తు యొక్క మరణము, ఆయన రక్తం దేనికి ఉద్దేశించబడిందంటే శత్రువులైన వారు సమాధానపరచడం అనే కార్యక్రమానికి ఉద్దేశించబడింది. మీకు చరిత్రలు తెలిసినట్టు రాజు నెబుకద్నెజరు
రాజు నెబుకద్నెజరు శత్రు భయంకరుడు. అంటే శత్రువులు ఎవరు నెబుకద్నెజరు ఎదుట నిలవలేరు అన్నమాట. భయంకరుడు. ఒక రోజున సిద్కియా అనే ఇశ్రాయేలు రాజు బబులోను రాజు నెబుకద్నెజరు సమాధానం చేసుకున్నాడు. సమాధానం చేసుకుని సంవత్సరానికి 400 మణుగుల వెండి, 1000 మణుగుల బంగారం నీకు కప్పగా కడతానని అలాగే ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు కట్టాడు వరుసనే. 4వ సంవత్సరం ఒక ఒప్పందం బ్రేక్ చేసుకొని మళ్ళీ ఐగుప్తు రాజు వైపు చూశాడు. ఐగుప్తు రాజు నాకు సహాయం చేసినట్టయితే నేను నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేస్తానని వర్తమానం పంపేటప్పటికి ఐగుప్తు రాజు సహాయం చేయటానికని సిద్కియాకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఐగుప్తు రాజు అయిన ఫరో అండ చూసుకొని తనతో సమాధానంగా ఉన్న నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు. ఎవరు? సిద్కియా అనే రాజు. ఆ సంగతి బబులోను రాజు నెబుకద్నెజరుకి వినబడింది. నెబుకద్నెజరుకి వినబడినప్పుడు రాజు ఏం చేశాడంటే, నాతో సమాధానం అనుకొని నాకు విరోధం పెట్టుకొని నాకు విరోధమైన వాటితో చేతులు కలిపావా అనే ఉద్దేశంతో నేరుగా నెబుకద్నెజరు తన సైన్యంతో యోధా దేశం మీదకి వచ్చాడు. యోధా దేశం మీదకి వచ్చినప్పుడు సైన్యము యెరూషలేము చుట్టుముట్టింది. యెరూషలేము చుట్టుముట్టిన తర్వాత రాజు యెరూషలేము నుంచి తప్పిన సిద్కియా నెబుకద్నెజరుతో నిబంధన తెంచుకున్నవాడు, శత్రువుగా మారినవాడు, ఇంతకుముందు మిత్రుడే శత్రువు అయిన వాడు ఏం చేశాడంటే తప్పించుకునడానికి ప్రయత్నం చేశాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు బట్టలు మూట కట్టుకుని చాకల మూటలాగా తలకు అడ్డం కట్టుకొని తాను రాజు అన్నట్టు తెలియకుండా తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో రాజుగారి సిఐడీలు పసిగట్టి రాజుని సిద్కియాని పట్టేశారు. వీడు మారువేషం అంటున్నాడు అని పట్టేసి రాజా నెబుకద్నెజరు దగ్గర తీసుకెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను సమాధాన పడి ఉంటే నా మీద శత్రుత్వంగా ఉన్న నా శత్రువుతో పాటు నువ్వు సమాధాన పడి నాకు విరోధమే తిరుగుబాటు చేస్తావని చెప్పని ఇత్తడి సంఖ్యలతో రాజుగారిని బంధించి అతని 2 కళ్ళు తోడేకి ముందు ఆ రాజు యొక్క కుమారులను వరుసనే నిలబెట్టేశాడు. ఎదురుగా అతని కళ్ళు ఎదురుగా నిలబెట్టేసి రాజుగారి కుమారులను నెబుకద్నెజరు సైన్యం చంపేసింది, కత్తితో చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కనబడేది ఏమన్నమాట, సిద్కియా కళ్ళ ముందు తన కుమారులు హత్య చేయబట్టమే కళ్ళ కనబడుతుంది. ఆ కళ్ళకు కనపడిన తర్వాత రాజు ఏం చేశాడంటే వాడి కళ్ళు తోడేసేయమని చెప్పేశాడు. పిల్లలు చంపేశాడు. రాజుగారి కుమారుని చంపేశాడు. రాజుగారి కళ్ళు తోడేసి తీసుకెళ్ళి బబులోనులో చెరసాలలో పెట్టుకున్నాడు. అలాంటి శత్రు భయంకరుడైన నెబుకద్నెజరుకు శత్రువులు అయితే ఎలాగుంటుంది పరిస్థితి? మామూలుగా ఉండదు. కాబట్టి వాస్తవానికి ఎలాంటి నెబుకద్నెజరుకు శత్రువులు అయితే సామాన్యంగా ఉండదు. కానీ మనందరికీ తెలిసినట్టు ఒకరోజు ఏం జరిగిందంటే రాజుగారు బ్రహ్మాండమైన విగ్రహం చేయించుకొని పెద్ద కట్అవుట్ 70 అడుగుల ఎత్తున 6 అడుగుల వెడల్పు నుండే బంగారంతో కట్అవుట్ ఒకటి తయారు చేసుకుని మైదానంలో పెట్టేసి తనకు మొక్కమని తన సైన్యంలో అధికారులకు తన దేశంలోని అధికారులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి దేశంలో ప్రపంచ బబులోను దేశం అంతట్లో ఉండే అధికారులందరూ వచ్చి ఆ మైదానంలో రాజుగారి బొమ్మకు మొక్కుతున్నారు. ఆ సందర్భంలో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసినట్టుగా 3 కుర్రాళ్ళు యోధే దేశ కుర్రాళ్ళు మొక్కటానికి ఇష్టపడకపోతే రాజుగారు పిలిపించాడు. నా బొమ్మ మొక్కనన్నారా అన్నాడు. మొక్కనన్నారంటే ఏంటయ్యా నీకు నెబుకద్నెజరు దీని విషయమే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము సేవించే దేవుడు మనుషుని అగ్ని నుండి నీ చేతులు తప్పించడం రక్షించడం శక్తిమంతుడు. ఒకవేళ రక్షించబడిన సరే మీ బొమ్మ మొక్కమని సంగతి చెప్పేటప్పటికి రాజుగారికి ఉగ్గుడైపోయి తన అగ్నిని 7 అంతలు పిలిచి చేపించాడు. ఈ కుర్రాన్ని ఇసిరి దాంట్లో పడేయించాడు. రాజుగారి శత్రువులు అయిపోయినా నెబుకద్నెజరు శత్రువులైనంత మాత్రాన రాజుగారి యొక్క అగ్ని అతని శత్రువులను దహించలేకుండా పోయింది.
కాబట్టి నేను చెప్పే మీకు సమాచారం ఏమంటే, నెబుకద్నెజరు గొప్ప రాజే, అతను శత్రులుగా ప్రవర్తించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేయలేకపోయాడు. కానీ పరలోకమందున్న దేవుడు నెబుకద్నెజరు లాంటి వాడు కాదు. సర్వ మహావిశ్వానికి మహామహుడు. ఆయన మాటకు తాళజాని వాడు ఎవడే ఉండడు. ఆయన ఏం చేశాడంటే చెప్పేశాడు, నువ్వు నాకు శత్రువై ఉన్నావు, నా ఉగ్రతకు పాత్రుడు అని చెప్పేశాడు. పాత్రుడు అని చెప్తే క్రీస్తు ప్రభు శిలువ మరణం వచ్చింది. క్రీస్తు ప్రభు శిలువ మరణంతో దేవుడు మెత్తబడ్డాడు. మనుషులతో సమాధాన పడాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 18వ వచనం సమాచారం రాబడింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం నుండి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొచ్చు, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించును. అదేవిధంగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొచ్చు, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమైండి దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు పక్షమును బతిమనుకుంటున్నాం అనేసారు. కాబట్టి దేవుడే వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వేడుకుంటున్నాడు. వాస్తవానికి ఎవరు వేడుకుంటారు? మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తుంటాం? దేవా మీ కుమారుడు యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం అంటాం, వేడుకునేది మనం. కానీ ఇప్పుడు దేవుడే క్రీస్తు ప్రభువునందు మనతో వేడుకోవటానికి దిగి వచ్చాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమైండి క్రీస్తు పక్షంగా దేవునితో సమాధాన పడని వేడుకుంటున్నామని సమాచారం చెప్పాడు. కాబట్టి దేవునితో సమాధాన పడటని వేడుకోవటము సువార్త. మనుషులు దేవునితో గొప్ప మహామహుడకు దేవునికి విరోధంగా ఉన్న మనుషులు విరోధ భావాన్ని దేవుడు తొలగించుకొని క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని చూసి మనుషులతో సమాధాన పడటానికి దిగివచ్చిన కారణాన మీ అపరాధాలను మేము మీ మీద మోపను, పాపాలేమో క్రీస్తు ప్రభు మీద మోపాను. కాబట్టి మీ అపరాధములు మీ మీద మోపక క్రీస్తునందు మీతో సమాధాన పడటానికి ఇష్టపడ్డాను అని చెప్పే దేవుని యొక్క సందేశము సువార్త. సమాధానం చాటుచు. కాబట్టి శత్రువైన దేవుడు ఇక మీద శత్రువు కాకుండా మనకు తండ్రి అయి ఉండటానికి ఇష్టపడిన ఒక విశేషమైన సందేశము క్రీస్తు ప్రభు శిలువలో జరిగిన ఆ యాగమును బట్టి జరిగిన కార్యక్రమం. అందువల్ల క్రీస్తు ప్రభు శిలువ వార్త సువార్త అయి ఉంటుంది. ఆయన ఈ దేవుడు ఏం చెప్పాడంటే, మీ అపరాధాలు మీ మీద మోపను, మీరు అపరాధాలు మీ పాపాలు మీ మీద మోపితే మిమ్మల్ని అగ్నిలో పడాల్సి వస్తుంది, మిమ్మల్ని నరకానికి ఆహుతి చేయాల్సి వస్తుంది. రాత్రి మగండు యుగయుగములు రాత్రి మగండు అగ్ని మన గంధకంతో వండే గుండంలో కాల్చాల్సిన అవసరం వస్తుంది. మీ పాపానికి నేను చేయాల్సిన శిక్ష అది. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు శిలువ అనుభవించిన కారణాన మీ పాపాన్ని మీ మీద నేను మోపను. క్రీస్తు ప్రభువుని బట్టి ఆయన యందు మీతో నేను సమాధాన పడటానికి ఇష్టపడుతున్నానని దేవుడు స్వయంగా తానే వేడుకున్నట్టు అపోస్తలులను పంపించి ఈ సమాచారం తెలిసాడు. సువార్త. కాబట్టి స్వార్థ ప్రకటించుతూ సమాధానం చాటించు అన్నమాట. స్వార్థలో సమాధానం ఉంది. దేవునికి శత్రువులు దేవునితో సమాధాన పడే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది స్వార్థ. దయతో మనం ఆలకించండి. ఆ రోజున నెబుకద్నెజరు విరోధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తిరిగారంటే దేవుని పక్షంగా ఉన్నారు కనుక దేవుడు వారి పక్షంగా ఉన్న కారణాన వారి అగ్ని నెబుకద్నెజరు యొక్క అగ్ని వారిని దహించలేకుండా పోయింది. కానీ దేవుడు తానే క్రీస్తు ప్రభు నందు మనతో సమాధాన పరచుకోవాలని మనసు కలిగి శత్రుత్వం వద్దు నాయన, నేను పరిశుద్ధ దేవుణ్ణి, మీరు పాపం మానవులు, మీ పాపాన్ని తీసివేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీతో నేను సమాధాన పడతానని కోరుకునే ఆ కోరికలో సువార్త ఉంది. కాబట్టి దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక, మీ అపరాధాలు మీ మీద మోపబడలేదు. క్రీస్తునందు శిలువ యందు క్రీస్తు ప్రభువులో మోపాను. కాబట్టి మనము ఆయన యందు క్రీస్తునందు దేవుని నీతి ఎగునట్లు పాపం ఎరుగని ఆయనను, క్రీస్తు ప్రభు పాపం ఎరుగని క్రీస్తును మన కోసం పాపమే చేసి పాపంలో కలిగిన శిక్షను ఆయన మీద విధించిన కారణాన పాపల మీద మనము శిక్ష నుండి తొలగించబడే ఒక మహత్తరమైన కృప ఏర్పాటైంది. కాబట్టి ఇలాంటి కృప ఏర్పాటులో దేవుడు మనతో సమాధానం పడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? దేవునితో సమాధానం కలిగి ఉండకపోతే నువ్వు సువార్తను వెళ్ళలేదు, ఒకళ్ళు విన్నా లోపడలేదు. సువార్త దేవునితో సమాధాన పరిచయం ప్రత్యేకమైంది. సువార్తను ప్రకటించు, సమాధానం చాటించు. ఈ సమాధానము దేవునికి మనుషులకు మధ్యలో ఉండే సమాధానం.
ఈ సమాధానం కలిగితే నీ మనస్సాక్షిలో దోషారోపణ లేని పరిస్థితి, నీకు రక్షణ కలిగిన అనుభూతి, సమాధాన స్థితి కలిగి ఉంటావు. కాబట్టి ఈ సమాధాన స్థితి లేని వాళ్ళు సువార్త విని రక్షించబడలేదు అన్నమాట. వాస్తవాన్ని సువార్తను చాటించు, రక్షణ సువార్తను ప్రకటించు. కాబట్టి రక్షించబడే దేవుని యొక్క కార్యక్రమం ఇది సువార్తలో. కాబట్టి ప్రభువుని యేసయ్య తెలియజేశారంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 15-16 వచ్చిన సమాచారం రాబడింది. మీరు అపోస్తలులను పిలిచి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడని చెప్పమన్నాడు ఖచ్చితంగా. కాబట్టి సువార్త చెప్పేటప్పుడు ఏం చేశాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అని చెప్పేట్టు వచ్చాయి. కాబట్టి ప్రభువుని యేసునందు విశ్వసించి మనుషులు మారు మనసు పొందిన వారై ఆదేశించిన మేరకు, క్రీస్తు యొక్క ఆదేశం మేరకు పాప క్షమాపణ బాప్తిసం పొందితే రక్షించబడతారంటే దేవుని ఉగ్రతని తప్పించబడతారు. దేవుడికి మీదట పాపం మీద చూపే ఉగ్రత నీ మీద కనపరచకుండా నిన్ను తప్పించి ఉగ్రతని తప్పించేస్తాడు. అందువల్ల రక్షణ సమాచారం ప్రకటించు. రక్షించబడిన అనుభూతి క్రీస్తు యేసునందు పాప క్షమాపణ అనుభవించిన వారికి కలుగుతుంది. పాప క్షమాపణ అనేది ప్రతి మనుషుడు అనుభవించగలిగిన ఒక అనుభూతి అయింది. పాప క్షమాపణ అనుభవించే మనిషికి మనస్సాక్షిలో దోషారోపణ ఉండదు. మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయం కలిగిన వారు రక్షించబడిన అనుభూతి కలిగిన వారు అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రక్షణ సమాచారం, రక్షించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నువ్వు రక్షించబడినట్టు నీకు తెలిసే అవకాశం ఉంటుంది. హెబ్రీయులకు 10వ అధ్యాయంలో ఈ 19వ వచ్చింది ఇలా మాట్లాడబడింది. సహోదరులారా, హెబ్రీ 10వ అధ్యాయం 19వ వచ్చింది. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరం అంతా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తం మన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మన ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోర్చుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును. విశేషమైన సమాచారం. రక్షించబడిన వారి అనుభూతి ఎలా ఉంటుందంటే మనస్సాక్షికి కల్మషము తోర్చుకున్నట్టు ప్రోక్షించబడిన హృదయములు కలిగే వారంట. హృదయంలో మనస్సాక్షిలో కల్మషం అనేది తెలియని పరిస్థితి. క్రీస్తు మరణం ఏం చేస్తుందంటే మనస్సాక్షికి కల్మషం తోర్చుకున్నట్లు హృదయాలకు రక్త ప్రోక్షణ జరుగుతుంది విధేయత వలన. కాబట్టి క్రీస్తు మాటలకు మనుషులు విధేయత చూపించినప్పుడు మనస్సాక్షికి కల్మషం తోర్చుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారంట. ఎప్పుడైతే మనస్సాక్షి కల్మషంతో ఏదో వాస్తవానికి దీన్ని ఎవరు దాటుకోలేదు. మన మనస్సాక్షి మన స్థితి నిజంగా నిజ స్థితిని తెలియజేస్తుంటుంది. మనం తప్పు చేసామన్నా బయట ఒప్పుకోకపోయినా మనస్సాక్షి మాత్రం ఊరుకోడు. తప్పు చేసామంటాడు అంతే, అంటే నోరు మూసుకోవాల్సిందే. నేను తప్పు చేశాను మిమ్మల్ని ఎవరంటే మీ మీద నా మీద మీకు కోపం వస్తుంది, కానీ మనస్సాక్షి అంటే కోపం రాదు, ఎందుకంటే భయం వేస్తుంది. అలాంటి మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్టు క్రీస్తు రక్తం ప్రోక్షించబడింది. అలా ప్రోక్షించబడిన వారు రక్షించబడిన వారు ఏంటారు. మనస్సాక్షి కల్మషంతో అని అనుభవం నీకు కలిగిందంటే రక్షించబడి ఉన్నామని అర్థం. మనస్సాక్షి దోషారోపణ చేస్తుందంటే పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అర్థం. దేవుడు పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ మనస్సాక్షి కల్మషం తోస్తూ ఉంటుంది. నీ మనస్సాక్షి కల్మషం తోస్తుందంటే దేవుడు నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభునందు దేవుడు చేసిన నూతన నిబంధన ప్రకారం ఏనేం చెప్పాడంటే వారి పాపాన్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. మర్చిపోతానని చెప్పలా. జ్ఞాపకం చేసుకోకుండా వేరు, మర్చిపోవటం వేరు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడికి మరుపు ఉండదు, మరవలేని దేవుడు కనుక ఆయన ఎంతగా మరవలేని ఎన్ని వందల సంవత్సరాలైనా మరుపు ఉండదు ఆయనకి. దేవుడు మర్చేవాడు కాదు. ఒక సమయం చెప్తాను, దేవుడు మరుపురాని దేవుడు అని సమాచారం గ్రంథంలో ఎలా రాబడింది. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు పాపాన్ని జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. దేవుడు పాపాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉంటుంది. 25వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో 17 వచ్చింది సమాచారం రాబడింది.
ద్వితీయోపదేశకాండం 25 వచ్చింది. మీరు ఐగుప్తు నుండి వచ్చిండగా మార్గమున అమాలేకులు చేసినది నాకు జ్ఞాపకం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. అందుకు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వెనుకనున్న బలహీనను అందరినీ హతం చేశారు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడు యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టుపక్కల ఉన్న నీ సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడు యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవాలని ఇది మర్చిపోవద్దు అనేసాడు. మర్చిపోవద్దు అన్నాడు. 400 సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరలోకమందు దేవుడి సమాచారం మళ్ళీ చెప్తున్నాడు. దాన్ని ఎత్తుతున్నాడు. అదే సంగతి ఎత్తి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సంగతిని ఎత్తి ఏం చెప్తున్నాడంటే 15వ అధ్యాయం మొదటి నుండి ఒకనొక దినమున పరలోకమందు దేవుడు సౌలుతో ఇచ్చిన ఈ సందేశం గురించి ఈ సందర్భంలో మనం మాట్లాడబడుతుంది. దయచేసి నేను చూద్దాం, జాతకు చుట్టూ గమనించండి. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. ఒకనొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద రాజుగా అభిషేకించడానికి నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. దాదాపు 400 సంవత్సరాలు సంఘటన జరిగి ఈ సమయానికి వచ్చేటప్పటికి ప్రమాణమే 400 సంవత్సరాలు దాటిపోయింది. యెహోషువ 50 సంవత్సరాలు, న్యాయాధిపతులు 350 సంవత్సరాలు, 400 సంవత్సరాలు. సౌలు రాజు అయిపోయాడు. సౌలు రాజుగా వచ్చాడు కాబట్టి 400 సంవత్సరాలు అయిపోయాడు. సౌలు రాజుగా వచ్చాడు. సౌలు రాజులో 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరమ దేవుడు సంగతి జ్ఞాపకం చేస్తాం. అమాలేకులు ఇశ్రాయేలుకు చేసేది నాకు జ్ఞాపకమే. 400 సంవత్సరాలు అయిపోయినా గుర్తుంటుంది నీకు. నేను మర్చిపోయేవాడిని కదా. నాకు జ్ఞాపశక్తి ఎక్కువ, దేవుని జ్ఞాపశక్తి ఎక్కువ. నాకు కాదు, దేవుని జ్ఞాపశక్తి ఎక్కువ. కానీ అందువల్ల దేవుడు ఏం చేశాడంటే పాపాలు మర్చిపోతానని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. వాగ్దానం ఏం చేశాడంటే పాపాన్ని జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. ఇది వాగ్దానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నీకు పాపాలు క్షమించబెడితే దేవుడు నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు అని వాగ్దానం చేశాడు. కాబట్టి మనుషులు ఏం చెప్తుంటారంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటుంటారు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటే అర్థం ఏంటి? క్షమించి మర్చిపోని. క్షమించి మర్చిపోతే దేవుని యొక్క డిక్షనరీ కాదు అది. దేవుని డిక్షనరీలో క్షమించి మర్చిపోవటం అనేది జరిగే కార్యక్రమం కాదు. జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే చెప్తుంటాడు. జ్ఞాపకం చేసుకోకపోతే నీ మనస్సాక్షి దోషారోపణ చేయదు. 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఇప్పుడు ఈ సమాచారం తెలియజేస్తున్నాడు. 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. జ్ఞాపకం చేసుకున్నాను అనగానే మర్చిపోతానని చెప్పలా. అందువల్ల స్వార్థ ప్రకటించబడేటప్పుడు పరమ దేవుడు మనుషుల పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు. పాపాలు క్షమిస్తాడంటే మనసాక్షికి కల్మషం తోచుకున్నట్టు క్రీస్తు రక్తం ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో, క్రీస్తు రక్తం ప్రోక్షించబడినప్పుడు నా మనసాక్షికి పాపాలు తుడిచివేయబడతాయి. దేవుని మనసులో ఆయన మర్చిపోడు, ఆయన జ్ఞాపకం చేసుకోడు, నిబంధన ప్రకారం ఉంటాడు. కాబట్టి రక్షించబడిన స్థితి, స్వార్థ రక్షించిన స్థితిలో పెడుతుంది మనిషిని. నీ పాపాలు నీ జ్ఞాపకం వస్తున్నాయా? నీ మనస్సాక్షికి నీ పాపం